హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఒక నలుగురు ఆడపిల్లల తల్లిగా నా బాధ మీతో చెప్పుకుంటున్నాను మిత్రమా. ఇందులో ఏదన్నా తప్పులుంటే క్షమించండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఒక స్త్రీని కనేది ఆడిదే, ఒక మగవాడిని కనేది ఆడిదే. మనకు ఆడవాళ్లకు స్వతంత్రం వచ్చింది అని చెప్తున్నారు. ఎక్కడొచ్చిందండి స్వతంత్రం? మహాత్మా గాంధీ గారు అన్నారు, అర్ధరాత్రి ఒంటరిగా ఆడది రోడ్డు మీద నడిచినప్పుడే మనకు స్వతంత్రం వస్తుంది అని. కానీ సాయంత్రం 6 గంటలు దాటితేనే ఆడదానికి రక్షణ లేదు మిత్రమా. ఈ రోజుల్లో రోజుకు 4 మానభంగాలు, 10 అత్యాచారాలు, మానవికంగా శారీరకంగా ఆడపిల్లల్ని హత్య చేయటం ఎంత దాష్టికమండి. కొన్నాళ్లకు స్త్రీ జాతి అంతరించిపోతుందండి. ఇప్పటికే ఆడపిల్లలు దొరకట్లేదని వివాహ వ్యవస్థలో కొన్ని వందల వేల మంది మగవాళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్నారు. ఇలా ఉన్నా కానీ ఆడపిల్లల్ని చంపటం మానుతున్నారా? ఆడపిల్లలపై అత్యాచారాలు బంద్ అవుతున్నాయా? ఎక్కడండి స్త్రీ జాతికి రక్షణ? ఎక్కడండి స్త్రీని పైకి తీసుకొచ్చేది? ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. ఆడపిల్లను బాధ పెడితే, ఆడపిల్లను క్షోభ పెడితే, ఆడపిల్లను హత్య చేస్తే అటేడు తరాలకు ఇటేడు తరాలకు నరకకూపంలో పడిపోతారు. అది ఒక్కటి గుర్తుంచుకోండి మిత్రమా. ఇవాళ చేశామని సంతోషం కాదు మిత్రమా. తరతరాల వాళ్ళు నరకకూపాలకు పోతారు. బ్రహ్మహత్యా పాతకం, ఆడపిల్లను చంపిన ఆతకం, స్త్రీ హత్య దోషం వెంటాడి వేధించి చంపుతుంది. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? ఇది ఒక స్త్రీగా నేను మానసిక వేదన పడుకుంటూ మీతోటి చెప్తున్న వీడియో ఇది. ఏదన్నా తప్పులుంటే క్షమించండి. స్త్రీని గౌరవిద్దాం, స్త్రీని కాపాడుదాం, ప్రకృతిని కాపాడుదాం. ప్రకృతి అంటేనే స్త్రీ. స్త్రీ ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారండి. ఏ ఇంట స్త్రీ కన్నీరు పెడుతుందో ఆ ఇంటి వినాశనానికే దారి తీస్తుంది. జాగ్రత్త మిత్రమా. స్త్రీని కాపాడుదాం, మన సమాజాన్ని కాపాడుకుందాం, మన వివాహ వ్యవస్థను కాపాడుకుందాం. ఏమంటారు? అవునంటారా కాదంటారా? లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదన్నా తప్పు అనిపిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? లలితా కిచెన్ MG5SI.